హాయ్ అండి. అందరికీ నమస్తే. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 5. మనం రాత్రి భోజనానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చూడాలి. అలాగే తోట పని చేసేవాళ్ళు, ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ పని సాయంత్రం 5 గంటలకే పూర్తయ్యేలా చూడాలి. ఇలా ఉంటేనే ఒక ఇల్లు చక్కగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఉసురుతోనే మనం అన్నం తినాల్సి వస్తుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా రావణ? కష్టపడి పనిచేసే వాళ్ళ కడుపు మండిపోయి ఒక శాపం పడితే అది తప్పకుండా ఫలిస్తుంది. అలాంటి శాపాలతో నువ్వు నేను జీవించాల్సిన అవసరం లేదు. నాకేం జరిగినా నేను పట్టించుకోను. కానీ నా భర్త ఎప్పుడు మంచిగా ఉండాలి. అదే నాకు అన్నిటికంటే ముఖ్యం అని మీనా ఎంతో దృఢంగా చెప్పింది. ఆమె మాటలని మిత్రన్ ఆశ్చర్యంగా వింటూ నిలబడ్డాడు. ఇన్ని రోజులుగా ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలిసినా వాటి గురించి తన స్నేహితుడైన రావణ్కు చెప్పలేక మిత్ర లోపల ఎంతో బాధపడుతున్నాడు. మిత్రదేవ్ రుద్రాంశ్ అంటే మొదటి నుంచి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకు కారణం రుద్రాంశ్ ప్రవర్తనే. ఎప్పుడూ ఈ కణవంతో, పొగరుతో, అహంకారంతో ప్రవర్తించే రుద్రాంశ్ను చూడటమే మిత్రకు అసహ్యంగా ఉండేది. ఇక అయితే ఇంత తక్కువ సమయంలోనే రుద్రాంశ్ చేసిన పనులు చూసి అతనిపై మిత్రకు పూర్తిగా అసహ్యం ఏర్పడిపోయింది. చివరికి తన స్నేహితుడైన రావణ్ను కూడా రుద్రాంశ్ను భరించలేని స్థాయికి చేరిపోయేలా అతని ప్రవర్తన ఉండేది. ఇక ఇవన్నీ తప్పకుండా ఒకరోజు రావణ్కి చెప్పాలని మిత్ర మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసినా ఇప్పటికీ మిత్ర రావణ్కి చెప్పలేదు. ఇవన్నీ గురించి ఒకరోజు రావణ్తో తప్పకుండా మాట్లాడాలని అనుకున్నాడు. కానీ ఈరోజు మీనా స్వయంగా అన్నిటినీ ఇలా మాట్లాడడం అతనికి ఎంతో ఊరటను, ఆనందాన్ని ఇచ్చింది. అంతేకాదు తన స్నేహితుడైన రావణ్కు తగిన జీవిత భాగస్వామి ఈమెనే అన్న భావన కూడా అతని మనసులో బలంగా ఏర్పడింది. మీనా చెప్పిన ప్రతి మాటను పూర్తిగా విన్న రావణ్ను వెంటనే రుద్రాంశ్ వైపుకు తిరిగాడు. ఆ తర్వాత ఒక వేలిని అతని వైపుకు చూపిస్తూ తన దగ్గరకు రమ్మని పిలిచాడు. రావణ్ ఏం చేయబోతున్నాడో అర్థం కాక రుద్రాంశ్ భయపడుతూనే నెమ్మదిగా భయంతో అతని దగ్గరికి వెళ్ళాడు. అతను దగ్గరికి రాగానే రావణ్ అతని చెంపపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు రుద్రాంశ్ తడబడుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతను పైకి లేచేలోపే రావణ్ చేతిలోని అత్యంత ఆధునితమైన తుపాకీ అతని నుదుటికి గురిపెట్టి ఉంది. మీనా ఇక రుద్రాంశ్ ఇంట్లో పనిచేసేవారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేశాడో, అసలు వాళ్ళను ఎంతగా వేధించాడో, ఎంతగా బాధ పెట్టాడో రావణ్కు పరోక్షంగా తెలియచేసింది. ఆమె చెప్పిన విషయాలన్నీ వింటున్న రుద్రాంశ్ భయంతో వణికిపోతూ నిలబడ్డాడు. తనకు తెలియకుండానే ఈ ఇంట్లో ఏది జరగదని, తనను దాటి ఇంట్లో పనిచేసేవాళ్ళు రావణ్తో ఏ విషయమూ చెప్పలేరనే అహంకారంతో రుద్ర ఇన్నాళ్ళు విర్రవీగుతూ తిరిగాడు. కానీ తను ఈ ఇంటికి వచ్చిన మరుసటి రోజే మీనా తన గురించి రావణ్కు అన్నీ చెప్తుందని అసలు అతను ఏమాత్రం కూడా ఊహించలేదు. ఇప్పుడు ఆ భయం అతని గుండెలను పిండేస్తుంది. రుద్రాంశ్ భయంతో వణికిపోతూ నిలబడి అలా ఉండగానే రావణ్ అతని వైపుకు ఒక వేలుని చూపించి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. భయపడుతూనే రుద్రాంశ్ అతని దగ్గరకు వెళ్ళాడు. తర్వాతి క్షణంలోనే రావణ్ తన బలమైన చేతితో రుద్ర చెంప మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అతని చెంప రక్తవర్ణంగా మారిపోయింది. రావణ్ కొట్టిన దెబ్బకు రుద్రాంశ్ ఒక్కసారిగా అది భరించలేక కింద పడిపోయాడు. అతని తల తిరిగిపోతుంది. చెవుల్లో గన్ గన్ అనే శబ్దం వినిపించింది. ఒక్క క్షణం తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తిరుగుతున్నట్టు అతనికి అనిపించింది. మంట పుట్టిస్తున్న చెంపపై చెయ్యి వేసుకుంటూ రుద్రాంశ్ నెమ్మదిగా తల పైకెత్తి రావణ్ వైపుకు చూశాడు. అతని కళ్ళ ముందు రావణ్ చేతిలోని అత్యాధునిక తుపాకీ నేరుగా అతనికి గురిపెట్టింది. అది చూడగానే రుద్రాంశ్ భయంతో గట్టిగా అరిచేశాడు. సార్, నన్ను నన్ను వదిలేయండి సార్, నన్నేమీ చెయ్యొద్దు, దయచేసి ప్లీజ్ సార్ అంటూ ప్రాణభయంతో వేడుకున్నాడు. రావణ్ తన తుపాకీని అతని నుదుటిపై ఆనించి గట్టిగా నొక్కాడు. నాతో అబద్ధం చెప్తే నాకు అసలు నచ్చదని నీకు తెలుసు కదా రుద్రాంశ్. అది తెలుసు కూడా ఇన్ని విషయాలను నా దగ్గర దాచిపెట్టి నాకు అబద్ధాలు చెప్పావంటే నీకెంత పొగరుండాలి హా అని రావణ్ భయంకరంగా అరిచాడు. కోపంగా అరిచాడు. అతన్ని గర్జిన మిత్రదేవ్కి ఒక క్షణం గుండె దడ పుట్టింది. కానీ మీనా మాత్రం తన చేతులను గుండెకి అడ్డంగా కట్టుకుని పెదవులపై వెక్కిరింతతో రుద్రాంశ్ వైపుకే చూస్తూ నిలబడింది. సార్, ఆమె ఆమె అబద్ధాలు చెప్తుంది. ఆమె చెప్పేదంతా నిజం కాదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని రుద్రాంశ్ మళ్ళీ వేడుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పొద్దు రుద్రాంశ్, లేకపోతే ఇకపై ఒక మాట కూడా మాట్లాడడానికి నువ్వు ఉండవు అని రావణ్ హెచ్చరించాడు.
ఆ మాటలు విన్న రుద్రాంశ్ ఇక భరించలేక రావణ్ కాలపై ఇక ఏది చేసేలేక పడిపోయాడు. వదిలేయండి, దయచేసి వదిలేయండి సార్, నన్నేమీ చెయ్యొద్దు, దయచేసి నన్ను వదిలేయండి సార్ అంటూ రుద్రాంశ్ ప్రాణభయంతో వేడుకుంటూనే ఉన్నాడు. ఒక్క నిమిషం అని అన్న మీనా గొంతు వినిపించగానే రావణ్ ఆమె వైపుకు తిరిగాడు. రావణ్ దగ్గరకు వచ్చిన మీనా రుద్రాంశ్ని చూస్తూ అతని పక్కనే ధైర్యంగా నిలబడింది. ఆ తర్వాత రుద్రాంశ్ వైపుకు చూస్తూనే రావణ్తో మాట్లాడడం ప్రారంభించింది. ఈ ఒక్కసారికి ఇతన్ని క్షమించి వదిలేయవచ్చు. మరోసారి ఇతను ఇదే పని చేశాడని తెలిస్తే మాత్రం నువ్వు ఇతన్ని చంపినా నేను అడ్డుకోను. తప్పు చేసినప్పుడు ఒకసారి క్షమించవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు కావాలని చేస్తే అందులో శిక్షించడంలో ఇక ఎలాంటి తప్పు లేదు రావణ్. ఇప్పుడు అతన్ని వదిలేసే అని మీనా చెప్పింది. అయితే ఇతన్ని చేసిన తప్పుకు శిక్ష కూడా ఇవ్వకూడదా? ఇప్పుడు ఇతన్ని ఏమీ చేయకుండా వదిలేస్తే మరోసారి కూడా మరి ఇదే తప్పు చేస్తాడు అని రావణ్ గంభీరంగా అన్నాడు. ఇక మీనా రుద్రాంశ్ వైపు నుంచి తన చూపును మరల్చి రావణ్ వైపుకు చూసింది. అలా కాదు రావణ్, శిక్ష ఇతనికైతే తప్పకుండా ఉంటుంది, కానీ ఇతని ప్రాణం తీసే శిక్ష మాత్రం కాదది. ఇతనికి వేరే శిక్ష ఉంటుంది అని చెప్పింది. ఆమె మాటలకు రావణ్ ఆసక్తిగా ఆమె వైపుకు చూశాడు. మీనా చేసే ప్రతి పని అతనికి తెలియకుండానే నచ్చుతూ వస్తుంది, కానీ ఆ విషయం మాత్రం రావణ్ తనకు తానే గుర్తించుకోలేకపోతున్నాడు. మరి అదే కదా పెళ్లి బంధం అంటే. రావణ్ చేతిలో ఉన్న తుపాకీని రుద్రన్ తలపై నుంచి పక్కకు జరిపిన మీనా ఇతనికి శిక్ష నేను విధించొచ్చా అని అతని అనుమతి కోరింది. రావణ్ కనుబొమ్మల పైకెత్తి తన చూపుతోనే నీ ఇష్టం అన్నట్టుగానే అనుమతి ఇచ్చాడు తన భార్యకి. అతని ఆ హావభావాలకు మీనా ఒక్కసారిగా మురిసిపోయింది. అతని వైపుకు చూసి చటుక్కున కన్నుగీటింది. ఆమె ఎలా చేస్తుందని రావణ్ ఏమాత్రం ఊహించలేదు. ఒక్కసారిగా ఉలికిపడి ఇక ఆమెనే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మీనా మాత్రం మరోసారి అతని వైపుకు చూసి కన్నుగీటింది. మళ్ళీ దాంతో వెంటనే తేరుకున్న రావణ్ తల ఊపుకుని కళ్ళను ఎర్రగా చేసి ఆమె వైపుకు కోపం నటిస్తూ చూశాడు. అయితే మీనా అతని కోపాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా రుద్రాంశ్ వైపుకు తిరిగింది. ఇకపై నువ్వు ఆయన వ్యక్తిగత సహాయకుడివి కాదు, ఈ పదవి నుంచి నేను తొలగిస్తున్నాను అని మీనా స్పష్టంగా చెప్పింది. రుద్రాంశ్ ఒక్కసారిగా భయంతో ఆమె వైపుకు చూశాడు. లేదు మేడం, లేదు, అది నా వల్ల కాదు. నేను ఎప్పటికీ సారికి వ్యక్తిగత సహాయకుడిగానే ఉంటాను. మీరు అనుకున్నా కూడా ఈ విషయాన్ని ఎవరూ మార్చలేరు మేడం అని రుద్రాంశ్ మీనాపై కోపంగా గొంతు పెంచాడు. అతని చేతిని మీనా గట్టిగా పట్టుకుంది. మీనాకు రుద్రాంశ్ చెయ్యి అందగానే ఆమె ఒక్కసారిగా అతని చేతిని పట్టుకుని వెనక్కి మెలిపెట్టింది. ఆమె ఎలా చేస్తుందని ఏమాత్రం ఊహించని రుద్రాంశ్ నొప్పితో గట్టిగా అరిచాడు. రావణ్ మాత్రం తన చేతులను ప్యాంటు జేబుల్లో పెట్టుకుని మీనా చేస్తున్న పనిని ఆసక్తిగా చూస్తూ నిలబడ్డాడు ఏమీ అనుకుండా. మీనా కోపంగా రుద్రాంశ్ వైపుకు చూస్తూ నా మీద గొంతు పెంచి మాట్లాడితే ఇకపై మాట్లాడడానికి నీకు నోరు కూడా లేకుండా చేస్తాను అని హెచ్చరించింది. మిత్రాదేవి ఇక భయంతో మీనా ఏం చేస్తున్నావు, అతన్ని వదిలేసే, అనవసరంగా ప్రాబ్లంను మరింత పెద్దది చెయ్యొద్దు, వదిలే అని అన్నాడు. మీనా అతని వైపుకు తిరిగి గట్టిగా చూసింది. ఇన్ని రోజులుగా ఇతని వల్ల ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎంతటి బాధను అనుభవించారో మీకేం తెలుసా అన్నయ్య? తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మిత్రదేవిని ప్రశ్నించింది. ఆ మాటలో ఉన్న మిత్రదేవ్ కొంత ఇబ్బందిగా తల ఉంచాడు ఏమీ మాట్లాడలేక. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, అందుకే అతను చేసింది తప్పు అని నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ మన దగ్గర పనిచేసే వ్యక్తిని ఇలా చేయడం సరైందేనా అని మిత్రదేవ్ సందేహంగా అన్నాడు మీనాతో. రుద్రాంశ్ వెంటనే మీరు నా కోసం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరెవరు అయినా మధ్యలో మీరు వచ్చి మాట్లాడడానికి అని మిత్రదేవ్ని అవమానిస్తూ అన్నాడు రుద్రాంశ్. ఆ మాటలు విన్న మీనా అతని చేతిని మరింత గట్టిగా మెలిపెట్టింది. రుద్రాంశ్ మాటలకు మిత్రదేవ్ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది బాధతో. అన్నయ్య అని మీనా మిత్రదేవ్ని గట్టిగా పిలిచింది. ఆమె గొంతు విన్న మిత్రదేవ్ తలెత్తి ఆమె వైపుకు చూశాడు బాధగా. అతని కళ్ళల్లో బాధ మీనాకు చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. అది చూసిన మీనా మనసులోనే కోపం కొన్నంతగా ఎగిసిపడింది. ఇక్కడికి రండి అని ఆమె మిత్రదేవ్ను ఒక మాటతో పిలిచింది. అసలు ఆమె ఏం చేయబోతుందో అర్థం కాక అయోమయంగా మిత్రదేవ్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. మీనా వెనక నుంచే రుద్రాంశ్ చేతిని మరింత బిగించి మెలిపెట్టి ఇప్పుడు ఆయన గురించి ఏమన్నావు, చెప్పు అని కోపంగా ప్రశ్నించింది. రుద్రాంశ్ నిప్పుతో విలవెల్లాడిపోయాడు.
ఆ నొప్పి కారణంగా అతను నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. చాలా సైలెంట్ అయిపోయాడు. ప్రాణం పోతున్నట్టుగా అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది నొప్పికి. నోరు తెరిచి చెప్పు చెప్పు, ఇప్పుడే ఆయన గురించి ఏమన్నావో చెప్పు అని మీనా మరొకసారి గట్టిగా అడిగింది. ఈయనెవరు అని అడిగాను అని రుద్రాంశం నొప్పితో తడబడుతూ చెప్పాడు. అది విన్న మీనా పళ్ళు బిగించి మిత్రదేవ్ వైపుకు తిరిగింది. నీకైనా ఎవరన్నయ్యా అని మీనా ప్రశ్నించింది. ఆమె కూడా అదే ప్రశ్న అడగడంతో మిత్రన్ మనసు ఒక్కసారిగా విరిగిపోయింది. నేను నేను అని అతను తడబడుతూ ఆగిపోయాడు. అతను నాతో అని చెప్పడం ప్రారంభించాడు. ప్రాణ స్నేహితుడు అని రావణ్ గంభీరంగా చెప్పాడు. ఆ మాటలు విన్న మిత్రదేవ్ ఆనందంతో రావణ్ వైపుకు చూశాడు. మీనా మాత్రం పెదవులపై చిరునవ్వుతో తన భర్తనే ఆనందంగా చూస్తూ నిలబడింది. అవును, మీరు ఆయన స్నేహితుడే. మరి మీరు చెప్పడానికి కూడా సంకోచిస్తున్న మాటను ఆయన మాత్రం ఎంత హక్కుగా చెప్పారో చూడండి. సరే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈయన మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినందుకు గట్టిగా మీరు ఆయన చెంపపై ఒకటి కొట్టాలి. కొట్టండి మరి, మేమంతా చూస్తాం అని మీనా చాలా సాధారణంగా చెప్పింది. ఆమె మాటలు విని మిత్రదేవ్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఎవరైనా బాధ పెట్టడం అతని స్వభావం ఏమాత్రం నచ్చదు తనకి. చాలా సాఫ్ట్గా ఉంటాడు. ఇతరులు తనకు ఎంత హాని చేసినా సరే వారు మంచినే కోరుకునే మనస్తత్వం మిత్రది. అలాంటి మిత్రదేవ్ను రుద్రాంశను కొట్టమని మీనా చెప్పడంతో అతని వెంటనే వద్దమ్మా మీనా, అతను నా మీద ఉన్న కోపంలో అలా మాట్లాడేశాడు, వదిలేయండి అని అన్నాడు. అంతలో రావణ్ తన ప్రాణ స్నేహితుడి చెంపపై ఒక్కసారిగా గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బని ఏమాత్రం ఊహించని మిత్ర తన చెంపపై చేతిని వేసుకుని ఏరా నన్నెందుకు కొట్టావురా అని అమాయకంగా అడిగాడు. నువ్విప్పుడు అతన్ని కొట్టకపోతే మళ్ళీ నీకే ఒక దెబ్బ పడుతుంది. నువ్వు అతన్ని కొట్టేంత వరకు నేను నిన్ను కొడుతూనే ఉంటాను అని రావణ్ గర్జించాడు. ఇదంతా చూస్తున్న రుద్రాంశ్కు మీనాపై కోపం కట్టలు తెంచుకుంది. కొట్టు అని రావణ్ గంభీరంగా ఆదేశించాడు. ఆ మాటకు కాస్త భయపడిన మిత్రదేవ్ రుద్రాంశ చెంపపై ఇక తేలికగా తట్టినట్టుగా ఒక దెబ్బ వేశాడు అంతే. అతను కొట్టిన తర్వాత గంభీరంగా రావణ్ వైపుకు చూశాడు. రావణ్ మాత్రం తన చేతిని బిగించి మళ్ళీ అతని వైపుకు చూశాడు. ఆ చూపులో ఇప్పుడు సరిగ్గా కొట్టకపోతే నీ చెంపపై మరో దెబ్బ పడుతుంది అన్న హెచ్చరిక చాలా స్పష్టంగానే కనిపించింది. అది చూసిన మిత్రదేవ్ భయపడ్డాడు. అప్పటికే రావణ్ కొట్టిన దెబ్బకు అతని చెంప నొప్పిగా ఉంది. ఇక తన శరీరం మరో దెబ్బను భరించదు అనుకున్నాడు. దాంతో ఈసారి తన శక్తిని అంతా ఉపయోగించుకొని రుద్రాంశ చెంపపై గట్టిగా కొట్టాడు మిత్ర. ఇప్పటికే రావణ్ను కొట్టిన దెబ్బతో పాటు మీనా తన చేతిని వెలిపెట్టడంతో రుద్రాంశ్ ప్రాణాలు పోయేంత నొప్పితో విలువెల్లాడుతున్నాడు బాధతో. ఇప్పుడు మిత్రదేవ్ కొట్టిన దెబ్బతో అతని పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. మరి పనివాళ్ళు ఉసురు మరి ఏం చేస్తాడు, బాధ భరించాలి కదా. దానికి రుద్రాంశ తూలుతూ నిలబడిపోయాడు. మీనా అతని వైపుకు చూస్తూ ఇది మిత్రదేవ్ అన్నయ్యను అవమానించి మాట్లాడినందుకు నీకిచ్చిన శిక్ష, కానీ నీకు ఇవ్వాల్సిన అసలు శిక్ష మాత్రం ఇంకా మిగిలే ఉంది నీ కోసం అని కళ్ళల్లో కఠినత్వం మెరుస్తూ ఉండగా చెప్పింది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో రావణ్ మీనా వైపుకు చూస్తూ నిలబడ్డాడు. మిత్రదేవ్ మాత్రం అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ అయ్యయ్యో, మనం ఏదో హంతకుల గుంపులోకి వచ్చి చిక్కుకున్నట్టున్నాం అని అన్నట్టుగా భయంతో చేతులు నిలుపుకుంటూ నిలబడ్డాడు మిత్ర. మీనా రుద్రాంశ్కి ఇవ్వబోయే శిక్ష గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. మరి మీనా ఏం శిక్ష ఇస్తుందో మనం కూడా వినేద్దాం, చూసేద్దాం. ఆ మాటలు వినగానే రుద్రాంశ్ భయంతో వద్దు 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 అని గట్టిగా అరిచేశాడు. రుద్రాంశ్ చేసిన తప్పులన్నిటికీ మీనా స్వయంగా శిక్ష విధిస్తానని చెప్పగానే మిత్రదేవ్ మొదట దాన్ని వ్యతిరేకించాడు. కానీ రావణ్ మాత్రం మీనాకు పర్మిషన్ ఇచ్చాడు. మీనా రుద్రాంశ్ వైపుకు వెక్కిరింతగా చూస్తూ ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళ కష్టాలను ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు వాళ్ళను నీ ఇష్టానుసారం ఆడించావు. ఇకపై నువ్వు కూడా ఇదే ఇంట్లో ఒక పనివాడిగా పనిచేయాలి అని చెప్పింది. ఆ మాటలు విన్న రుద్రాంశ్ భయంతో వద్దు వద్దు అని గట్టిగా అరిచాడు. లేదు లేదు, నా వల్ల ఇది కాదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేడం? నేను మీకు ఏం పాపం చేశాను? ఎందుకు నన్ను సార్ దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నారు మేడం అని అతను కోపంగా అడిగాడు. మీనా పెదవులను వంకరగా చేసి వెటకారంగా నవ్వింది. నిన్ను నీ సార దగ్గర నుంచి విడదీయాల్సిన అవసరం నాకేముంది? అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నేను నీ సార్కి భార్యను.
ఆయనతో కలిసి ఉండాల్సింది నేనే. నువ్వేమో ఆయన సొంత భార్యవైనప్పుడు నన్ను సార్ దగ్గర నుండి ఎందుకు దూరం చేస్తున్నారు మేడం అంటూ మంచి సెంటిమెంట్తో నాటకం ఆడుతున్నావు. ఇక నీ నాటకాలన్నీ ఇంకెవరి ముందైనా ఆడుకో. ఈ మీనా తారక దగ్గర మాత్రం ఈకేవి పనికి రావు అని ఆమె కఠినంగా చెప్పింది. లేదు లేదు, మీరేం చెప్పినా నేను ఇది ఏమాత్రం చేయలేను. సార్ మీరు ఎందుకని మౌనంగా ఉన్నారు సార్? ప్లీజ్ మేడంను వద్దని చెప్పండి. నేను ఈ ఇంట్లో పనివాడిగా ఎలా పని చేయగలను సార్? ప్లీజ్, నేను మీ వ్యక్తిగత సహాయకుడిని అని రుద్రాంశ్ రావణ్ను వేడుకుంటూ అన్నాడు. ఒక్క నిమిషం రుద్రాంశ్, ఇంకా నా భార్య మాట్లాడడం ఏమీ పూర్తి కాలేదు కదా, కాసేపు సైలెంట్గా ఉండు. ఆమె పూర్తిగా ఏం చెప్పాలనుకుంటుందో దయచేసి చెప్పనివ్వు. ఆ తర్వాత నీకు నా సమాధానం చెప్తాను అని రావణ్ చాలా సాధారణంగానే అన్నాడు. మీనా తన భర్త వైపుకు మెచ్చుకోలుగా చూసింది. ఇంకా నీకు ఇవ్వాల్సిన శిక్షల్లో ఏమైనా మిగిలి ఉంటే ఇక అవి కూడా పూర్తిగా చెప్పేయొచ్చు అని రావణ్ తన భార్యను ముద్దుగా సంక్లిప్తంగా పిలుస్తూ మరింత మాట్లాడమన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు తన భార్యని శిక్షల గురించి. అతని మాటలకు మీనా చిన్నగా తలూపి సరే అన్నట్టుగా అంగీకరించింది. నీ పని ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. 8 నుంచి 9:30 గంటల మధ్య తోటలో ఉన్న అన్ని ప్రాంతాలకు నువ్వే క్లీన్ చేయాలి. అక్కడ ఉన్న ప్రతి మొక్కలన్నింటికి నీళ్లు పోయాలి. ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు నీకు టిఫిన్ సమయం ఉంటుంది. ఇతనికి అరగంట టిఫిన్ సమయం ఇస్తున్నానని చూస్తున్నావా ఏంటి? టిఫిన్కి నువ్వు ఎంతకాలం మళ్ళీ ఇతరులకు ఏం చేశావో ఇకపై నీకు కూడా అదే జరుగుతుంది అని మీనా కఠినంగా చెప్పింది. ఆ మాటలు విన్న రుద్రన్ భయంతో ఆమె వైపుకు చూశాడు. ఆగండి సార్, ఆగండి, ఇంకా చాలా ఉంది. ఇంతకే భయపడిపోతే ఎలా సార్ మీరు? ఇంకొంచెం భయాన్ని దాచుకోండి. నువ్వు ఇంకా భయపడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయిలే రుద్రాంశ్ అని మీనా అంతరార్థం ధ్వనించేలా చెప్పింది. ఆ మాటలు విన్న రావణ్ కనుబొమ్మలు మళ్ళీ ముడిచాడు. తర్వాత ఇక ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఇల్లంతా క్లీన్ చేయాలి. నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు మిగతా పనివాళ్ళు కూడా ఉంటారులే. కానీ నువ్వు వాళ్ళతో పని చేయించకూడదు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి పని చేయాలి. 11:30 గంటలోపు ఈ పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే 11:30 నుంచి 1 గంట వరకు వంట పనికి వెళ్ళాలి. వంట పని పూర్తయిన తర్వాత 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు నీకు భోజన సమయం ఉంటుంది. అది కూడా ఒక అరగంటే. మళ్ళీ 1 గంటన్నరకు మళ్ళీ ఇక్కడ ఉండాలి టైంకి అని చెప్పింది. మనం ఏదైతే చేస్తామో తిరిగి అదే వస్తుందంటారు. బహుశా ఇదేనేమో.